కోర్టు ఆదేశాలను అతిక్రమించిన రావుల వెంకటరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీటెక్ స్టూడెంట్ రావుల నీరజ్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలోని తన నివాసంలో మీడియా పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఆయన మాట్లాడారు. నా పేరు రావుల నీరజ్ రెడ్డి. నేను బీటెక్ స్టూడెంట్ని. గత 4 సంవత్సరాలుగా మాకు రావుల వెంకటరెడ్డికి భూతాదాలు జరుగుతున్నాయి. గత 3 సంవత్సరాల క్రితం అనేక మంది ఆఫీసర్ల దగ్గరికి తిరగగా అతను ఒక సింపుల్ సేల్ డీడ్ పత్రం 6 గుంటలు క్రియేట్ చేసిన పత్రం తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. 6 గుంటల పత్రం ఎప్పుడైతే మాకు తెలిసిందో మేము అనేక ఆఫీసర్లు మళ్ళీ తిరిగి, సార్ ఇది మేము అమ్మలేదు, మా తాతగారు రావుల దామోదర్ రెడ్డి 1071 సర్వే పట్టదారు, అతని భూమికి మనవడిగా నాకే చెందాల్సిన భూమి రావుల వెంకటరెడ్డి ఫేక్ డాక్యుమెంట్తో ఆయన ప్రెస్ పాస్ అయిదామని చూస్తున్నాడు. దయచేసి మా దిక్కు న్యాయం జరగాలని చెప్పి అనేక మంది దిక్కు తిరుగుతూ 2023లో డేవిడ్ రాజ్ ఏసీబీ గారు ఆ సింపుల్ సేల్ డీడ్ డాక్యుమెంట్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం జరిగింది. దాని తర్వాత కొన్ని రోజులకి ఆ ఫోరెన్సిక్ సర్టిఫికేట్ ఫేక్ అని నిరాధన అయింది. దాని తర్వాత ఆ ఫోరెన్సిక్ సర్టిఫికేట్ పట్టుకొని మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టులో మాకు ఇంజెక్షన్ ఆర్డర్ మా ఫేవర్లో ఉంది. దాని తర్వాత ఆ ఇంజెక్షన్ ఆర్డర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అప్పుడున్న సిఐసార్ గారు, మీరు ఇప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ కాదు కదా, మీరు ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే భూమి మీదకి పోవాలి, ఇప్పుడు పోవద్దు అంటే కామ్గా అప్పుడు ఉండడం జరిగింది. దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత 12వ తారీఖు 10వ నెల 2025న రావుల వెంకటరెడ్డి మేము ఎవరు లేని సమయంలో, మా ఇంట్లో మేము ఎవరు లేని సమయంలో అతను వచ్చి భూమి సాఫ్ చేసుకుంటా ఉండే. ఇది నాకు తెలిసిన ఒక మిత్రునితో ఇమ్మీడియట్గా నాకు భయం అవుతుంది అని చెప్పి తీసుకొని వచ్చిన. వచ్చాక జేసీబీ పెట్టి సాఫ్ చేస్తున్నారు రావుల వెంకటరెడ్డి అతని అనుచరులు. కోర్టులో పెండింగ్ ఉందిగా సూట్ ఎందుకు సాఫ్ చేస్తున్నారు అనగా, రావుల వెంకటరెడ్డి నువ్వు ఏం చేసుకుంటో చేసుకో, నేను సంపికి బొందబెట్టేది ఇంతకుముందే, నువ్వు దొరకలేదు నాకు, ఇప్పుడు మాత్రం నేను సంపికి బొందబెడతాం అని జేసీబీ చూపెట్టుకుంటే జేసీబీతో పొక్కలు ఇక్కడనే బొందబెడతాం. నా వెనుక మా బాబు కడియం సిఆర్ గారు ఉన్నారు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నీతో ఏం కాదు, నేను ఇప్పుడే 100 డైల్ చేసినా పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్తే, పోలీసు వాళ్ళు కాదు నువ్వు డీజీబీకి చెప్పుకున్నా ఏం ఫరక్ పడదు, ఎవరితో ఏం ఫరక్ పడదు అని చెప్పి అనేక మాటలు తిడుతూ నేను చంపుదామని చెప్పి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. 3 నెలల క్రితం అతని అంచడు విష్ణు టేకుమట్ల అనే వ్యక్తి మా ఇంటి కెమెరాలు రాత్రిపూట ఎవరు లేని సమయంలో ధ్వంసం చేసిండు. ఎవరు లేని సమయంలో వచ్చి కెమెరాలు పలగొట్టి ఇంట్లో మా అమ్మ ఒక్కటి ఉంటే తలుపులు కొట్టి బయటికి రమ్మను, నీ కొడుకుని సంపిక్గానే పొందబెడతా అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు కూడా అప్పుడున్న ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేసిండు. ఎఫ్ఐఆర్ నెంబర్ 220/2025. మేము మా ఒక్క జాగాని రిజిస్ట్రేషన్ చేసుకుందామని చెప్పి ఎప్పుడైతే చేసుకుందామని చెప్పి వెళ్ళామో అప్పుడు మాకు తెలిసింది మా జాగాలో ఒక 6 గుంటల జాగా రావుల వెంకటరెడ్డి ఆల్రెడీ 2023లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని చెప్పి తెలిసిన వెంబడే మేము ఇమీడియట్గా ధర్మసార్ హెచ్ఎస్ఓ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, సార్ ఇది ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి వీళ్ళు, మేము అమ్మలేదు అని ఎట్లా రిజిస్ట్రేషన్ ఎందుకు కూడా మాకు తెలియదు అని చెప్పి వెళ్ళగా కొన్ని రోజుల తర్వాత అది ఫోరెన్సిక్ సర్టిఫికేట్ ద్వారా తెలిసింది. ఆయన ఫోర్జరీ చేసి రావుల వెంకటరెడ్డి A1గా, కృష్ణారావు A2గా తెలిసింది. అప్పుడు అది కూడా ఎఫ్ఐఆర్ అయింది. కృష్ణారావు పేపర్ రాశాడు, సింపుల్ సేల్ డీడ్ పత్రం 2023లో అది కూడా ఎఫ్ఐఆర్ జరిగింది. ఇంజెక్షన్ ఆర్డర్ ఉండగా కూడా రావుల వెంకటరెడ్డి భూమి మీదకి వచ్చి అనేక సార్లు భూమి సాఫ్ చేయడం కానీ, ఆ భూమి మీదకి వచ్చి ఇబ్బంది పెట్టడం, మమ్మల్ని చంపుతా అని చేయడం జరుగుతుంది. పోలీసు వారిని వేరుకుంటున్నాం, మాకు సరైన న్యాయం చేయాలని. రేపటి రోజున నాకు ఏమైనా జరిగితే కేవలం వెంకటరెడ్డి అనుచరులే కారణం. సివిల్ సూట్ కూడా ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉంది. సివిల్ సూట్ పెండింగ్ ఉండగా మేము వెళ్ళొద్దు, ఆయన అయినా వస్తున్నాడు, ఖాళీ ఎమ్మెల్యే గారు నా ముందు ఉన్నాడు అని చెప్పుకుంటా అనేది విచ్చలవిడిగా జరుగుతున్నాడు.